హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రీతు వంటిల్లు. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బెండకాయతో మజ్జిగ పులుసు చేసుకుంటున్నామండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా మజ్జిగ చారు ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అల్లంతో చేసుకుంటాం. ఈ విధంగా బెండకాయతో చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో ఈ బెండకాయతో మజ్జిగ పులుసు చేసుకొని మీరు మీ ఇంట్లో అందరూ ఆస్వాదించండి. ముందుగా బౌల్లోకి మీకు కావలసినంత పెరుగుని తీసుకోండి. ఈ పెరుగుని తీసుకున్న తర్వాత అందులోకి 1 స్పూను పసుపు వేసి మొత్తం ఆ పసుపు అంతా మజ్జిగలో మిక్స్ అయ్యేంత వరకు విస్కర్తో మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఈ పసుపు అంతా మిక్స్ అయిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ తీసుకొని పెరుగులో వేసుకొని మొత్తం వాటర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. మరి తిక్కగా ఉన్నా బాగోదండి, అలాగే పల్చగా ఉన్నా కూడా బాగోదు. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని 2 చిన్న ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 3 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా మిక్సర్ జార్లో వేసుకోండి. తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని వీటన్నింటినీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలో 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి విస్కర్తో మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పును వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ తాలింపు దినుసులన్నీ ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు లేత బెండకాయ ముక్కలను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నాకు ఈ బెండకాయ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి 9 to 10 మినిట్స్ టైం అయితే పట్టిందండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా బెండకాయలు కుక్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఈ బెండకాయల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పేస్ట్ని కుక్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలితే ఈ పేస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. కాబట్టి ఆయిల్ని పైకి తేలేంత వరకు ఈ మిశ్రమాన్ని కుక్ చేసుకోండి. వన్స్ మిశ్రమం బాగా కుక్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఇంకా మీకు రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదండి, ఆ మజ్జిగలో ఈ పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం వేయడం వల్ల మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పెరుగు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా ఒకసారి బెండకాయతో ట్రై చేసి పెట్టండి మజ్జిగ చారుని. ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. మీ విలువైన కామెంట్స్ని కూడా తెలియచేయండి. తర్వాత కొంచెం కొత్తిమీరని తీసుకొని ఈ మజ్జిగ పైన వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే బెండకాయ మజ్జిగ చారు రెడీ అండి. ఈ బెండకాయని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఎప్పుడు పులుసు, ఫ్రై చేసుకుంటాం కదా, ఒకసారి బెండకాయతో ఈ విధంగా డిఫరెంట్గా మజ్జిగ చారు చేసుకోండి. మర్చిపోకండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.